హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెనవ్ ర్యాండమ్ థాట్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మీరందరూ ఫుడ్ బ్లాగ్ చూడబోతున్నారనమాట. అండ్ ఈసారి వచ్చేసి నేను ఏం ట్రై చేయబోతున్నానంటే కోలార్ డిస్టిక్లో ముల్బాగల్ అన్న ప్లేస్లో వచ్చేసి స్ట్రీట్ ఫుడ్స్ మనం ట్రై చేయబోతున్నాము. అది బాగా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్స్ వచ్చేసి మనం ట్రై చేయబోతున్నాం అనమాట. చాలా షాప్స్ వచ్చేసి ఫేమస్ అయ్యాయండి ముల్బాగల్లో రీసెంట్గా. కానీ దాంట్లో వచ్చేసి నేను కొన్ని సెలెక్ట్ చేశాను అనమాట. అవి వచ్చేసి ట్రై చేయబోతున్నాము. అండ్ పర్సనల్గా నాకు ఒక ఫేవరెట్ షాప్ ఉందన్నమాట. అక్కడ కూడా వెళ్ళేసి ఫుడ్ అనేది టేస్ట్ చేయబోతున్నాము. ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము, లేట్ చేయకుండా. ఎంత? 50 రూపీస్. ఇప్పుడైతే పిన్ని బర్గర్ బాగుంటుంది అని అనమాట. సో వెళ్ళేసి ఒక స్ట్రీట్ స్టైల్ బర్గర్ ట్రై చేయబోతున్నాము. సో ఇప్పుడైతే షాప్కి వచ్చేసామండి. ఈ బర్గర్ షాప్ చూసారంటే రీసెంట్గానే పెట్టారంట, కానీ టేస్ట్ అయితే బాగుంది అని చెప్పింది, అందుకే ట్రై చేద్దామనేసి వచ్చాను. సో బర్గర్ అయితే మనకి వచ్చేసింది అనమాట. బర్గర్లో చూసారంటే మేము వెజ్ తీసుకున్నామండి. వెజ్ ప్యాటీ ఇచ్చారు, తర్వాత ఆనియన్స్, కొద్దిగా టొమాటో సాస్ అంతా వేసి ఇచ్చారనమాట. కానీ ఒక 50 రూపీస్కి ఈ రేంజ్లో ఇచ్చారంటే ఇట్స్ గ్రేట్, బాగుందనమాట. అండ్ పొటాటో స్మైలీస్ కూడా తీసుకున్నాము. ఓకేగా ఉన్నిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాము. పిన్ని, మన ఫుడ్ బ్లాగ్లో మనం నెక్స్ట్ ట్రై చేయబోతున్నది వచ్చేసి ఐస్ క్రీమ్ అనమాట. ముల్బాగల్లో చూసారంటే మురళి ఐస్ క్రీమ్ అనే షాప్ ఉందండి. నేను వచ్చేసి అక్కడ నియర్లీ 10 ఇయర్స్గా వస్తున్నాను అనమాట ఈ షాప్కి. అంత ఫేమస్, టేస్ట్ కూడా బాగుంటుంది, అంత క్లీన్గా ఇస్తారనమాట. మనకి మెనూ చూసారంటే ఇక్కడ ఉంది, కానీ దీంట్లో ఎక్కువ ఫేమస్ అంటే గడ్బర్డ్, ఫ్రూట్ సలాడ్, 3 in 1, 4 in 1. నేనైతే నా ఫేవరెట్ వచ్చేసి ఫ్రూట్ సలాడే అనమాట. ఎప్పుడు వచ్చినా నేను ఫ్రూట్ సలాడ్ ఖచ్చితంగా ముల్బాగల్కి వచ్చినప్పుడంతా నేను ట్రై చేసి వెళ్తాను. సో ఎవరైనా ముల్బాగల్ విజిట్ చేశారంటే ఖచ్చితంగా ఇది బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చూసేద్దాము. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, మనం అలాంటివన్నీ పట్టించుకోకూడదు అనమాట. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దామండి. నేను చెప్పిన మురళి ఐస్ క్రీమ్స్ ఎక్కడుందంటే బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉందన్నమాట. ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. నేను 10 ఇయర్స్ నుంచి వస్తున్నానంటేనే ఇంకా ఆబ్వియస్గా టేస్ట్ బాగుంటేనే వస్తామన్నమాట. చాలా బాగుందండి. ఎవరైనా ముల్బాగల్కి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. సో కొద్దిసేపు అక్కడ చిల్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ మనము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తున్నాం అనమాట. అది ఎక్కడుంది ఏమి అని తెలుసుకోబోయే ముందు ఇప్పుడు మేము వెళ్ళే దారిలో వచ్చేసి ఇక్కడ చూసారంటే లెఫ్ట్ సైడ్ మీకు ఒక టెంపుల్ కనబడుతుంది కదండి. ముల్బాగల్లోనే చాలా అంటే చాలా ఫేమస్ అయిన గుడి అనమాట. విగ్రహం చూసారంటే ఆంజనేయ స్వామిది, ఆంజనేయ స్వామి గుడి అనమాట. చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఎవరైనా ముల్బాగల్కి వస్తే టెంపుల్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ముల్బాగల్లో వచ్చేసి ఒక షాప్ ఉందండి, టిఫిన్ సెంటర్. చాలా అంటే చాలా ఫేమస్ అన్నారు. సో అక్కడికే వెళ్తున్నాం అనమాట. టిఫిన్ ఈవినింగ్ టైంలో ఒక టిఫిన్ ట్రై చేయడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అనేసి నేను మీకు అక్కడే చెప్తాను. మేము ఒక దోశ తర్వాత ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేసామండి. టేస్ట్ చూడలేదు ఇంకా. యాక్చువల్గా ఏమైందంటే మేము వెళ్ళిన తర్వాత వచ్చేసి చాలా మంది వచ్చేసారనమాట. అంత క్రౌడెడ్ ప్లేస్లో వీడియో తీయడానికి కొద్ది ఇబ్బందిగా ఉంది. ఇంకా బయటకు వస్తే అంత ప్రాపర్ లైటింగ్ అంతా లేదనమాట. చాలా అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చానండి. ఎంత హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చానో అంత ఇదయిందనమాట. ప్రైస్ వచ్చేసి రీజనబుల్గా ఉంది, కానీ టేస్ట్ చూసారంటే ప్లీజ్ ఎవరైనా వచ్చేటట్టు ఉంటే హై ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం రావద్దండి. ఎందుకంటే టేస్ట్ వచ్చేసి అంతగా బాగాలేదండి. ఇడ్లీ చూసారంటే ఈ 30 ఇడ్లీ చూసారంటే లైట్గా ఓకేగా ఉన్నింది, కానీ దోశ చూసారంటే అటర్ ఫ్లాప్ అనమాట. ఫుల్ గీ అనమాట. నేను ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను, కానీ ఫుల్ ఫ్లాప్ అయింది. చూడ్డానికైతే చాలా
టెంప్టింగ్గా ఉంది, కానీ టేస్ట్ వచ్చేసి అంతగా బాగాలేదు. ఇప్పుడైతే ఫుల్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్తో తిరిగి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మన ఫుడ్ వ్లాగ్లో మనం నెక్స్ట్ టేస్ట్ చేయబోతున్నది వచ్చేసి గుంత పొంగనాలు. టేస్ట్ వచ్చేసి అల్టిమేట్గా ఉన్నిందండి. మనకి కాస్ట్ చూసారంటే జస్ట్ 30 రూపీస్ అనుకుంటాను, జస్ట్ 30 or 40 రూపీస్. ఈ 40 రూపీస్కి మనకి ఇంత టేస్టీగా న్యాచురల్గా ఉందన్నమాట. మంచి పీనట్ చట్నీ ఇచ్చారు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత గార్లిక్ అంతా వేసి కారం ఇచ్చారు. సూపర్గా ఉన్నిందనమాట. దాంతోపాటు వడ అండ్ బోండా ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. చాలా సింపుల్గా బేసిక్గా న్యాచురల్ టేస్ట్ ఉన్నిందనమాట. నేను ఈ షాప్ యొక్క అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. చాలా అంటే చాలా చిన్న షాప్ అనమాట, బట్ స్టిల్ టేస్ట్ వచ్చేసి అల్టిమేట్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరైతే ముల్బాగల్కి వచ్చినప్పుడు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇప్పుడు రీసెంట్గానే మయూరి అనేసి ఒక బేకరీ ఓపెన్ అయిందనమాట. సో అక్కడ వచ్చేసి చాలామంది పేస్ట్రీస్ అంతా బాగా టేస్టీగా ఉంటుంది అని చెప్పారు. సో మనము ట్రై చేద్దాము అనేసి వెళ్ళామన్నమాట. చూసారంటే అందరు టమ్మీస్ ఫుల్గా ఉంది, ఏది తినలేమన్నమాట ఈ టైంలో. సో అందుకే ఇంకా పార్సల్ చేయించుకున్నాము. ప్యాక్ చేసుకున్న తర్వాత తీసుకెళ్తున్నాము. ఫస్ట్ చూసారంటే వనీలా ఫ్లేవర్లో ఉన్న ఒక పేస్ట్రీ ట్రై చేసాము. సో టెక్స్చర్ చూసారంటే యాక్చువల్గా నేను ముందు ప్రీవియస్గా ఢిల్లీలో ట్రై చేసిన దానికి ఇక్కడ ట్రై చేసిన దానికి ఏం డిఫరెన్స్ అంటే, ఇక్కడ చూసారంటే ఈ బ్రెడ్లో ఫుల్ షుగర్ సిరప్ ఉంటుంది అనమాట. మనకి పేస్ట్రీస్ అక్కడ వచ్చేసి జ్యూసీగా అంతా ఉండదు, కానీ ఇక్కడ చూసారంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ వెరీ జ్యూసీ కేక్. చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా యమ్మీగా ఉన్నిందనమాట. టేస్ట్ అయితే బాగుంది. హర్షు వచ్చేసి మా పిన్ని కొడుకు అనమాట. హర్షుకి వచ్చేసి ఇలా రెయిన్బో కలర్స్లో ఉన్న కేక్స్ కావాలంటే వాడికి ఏదేది కలర్స్ ఇష్టమో ఆ కలర్స్లో వచ్చేసి ఇలాంటి కేక్స్ అంతా తీసుకొచ్చాము. ఇదైతే ప్లెయిన్ నార్మల్ హనీ కేక్ అనమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండిందండి. నెక్స్ట్ చూసారంటే ఈరోజు వచ్చేసి ఫుల్ అలసిపోయేసి తినేసి పనుకొనేసామన్నమాట. నెక్స్ట్ రోజు వచ్చేసి ఏం చేసాము, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ వండుకున్నాము అనేది చూపిపోతున్నాము. ఈరోజుటి ప్లాన్స్ వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నమాట. ఇక్కడి నుంచి కొద్ది దూరమే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రోజు ఉండాలి. ఇక్కడ నేను ఓన్లీ 1.5 day ఉన్నాను కాబట్టి బాబాయ్ ఈరోజు 10:30, 11 అలాగా ఆంబూర్ దమ్ బిర్యానీ చేస్తున్నారనమాట. నేను ఫుల్గా అయితే చూపించలేకపోయాను, జస్ట్ చిన్న క్లిప్స్ అయితే మీకోసం నేను యాడ్ చేస్తాను. ఆంబూర్ దమ్ బిర్యానీ వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఈ ఆంబూర్ దమ్ బిర్యానీ వచ్చేసి ఎలా చేస్తారంటే, మనకి బ్యాడ్గి మెన్షన్కాయ అనేసి, అంటే ఈ బ్యాడ్గి అనేది వచ్చేసి ఒక రెడ్ చిల్లీ పేరు అనమాట. ఆ చిల్లీస్తో వచ్చేసి చేస్తారు. ఆ చిల్లీస్ని అంతా నానబెట్టి దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది. సో నెక్స్ట్ టైం వచ్చేసి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఆంబూర్ దమ్ బిర్యానీ రెసిపీ షేర్ చేయడానికి. సో ఇప్పుడైతే మసాలా, వాటర్, రైస్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దమ్ పెట్టారనమాట. దమ్ అయిన తర్వాత ఎలా ఉంది అనేసి చూపిస్తాను మీకు. వావ్, స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఆ స్పైసెస్, రెడ్ చిల్లీ స్మెల్ చాలా బాగా వచ్చింది. అండ్ రైస్ చూసారంటే ఒక్కటికొక్కటి అంటుకోకుండా విరగకుండా వచ్చిందనమాట. పర్ఫెక్ట్గా కుక్ చేశారు బాబాయ్. సో ఇప్పుడైతే బిర్యానీకి సైడ్ డిషెస్ అంతా చూద్దాము. బిర్యానీ తర్వాత చికెన్ ఫ్రై పిన్ని అల్టిమేట్గా చేసిందనమాట. నాకైతే చాలా నచ్చింది. దాని తర్వాత రైతా. నెక్స్ట్ టైం నేను ఈ చికెన్ రెసిపీ నేను ఊరికి వెళ్ళిన తర్వాత కూడా నేను పిన్నిని అడిగి నేను ఒకసారి చేసుకుంటాను అనమాట. అంత టేస్టీగా చేస్తున్నారు పిన్ని. సో ఇప్పుడైతే వీడియో వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. అయితే నేను నా బిర్యానీని ఎంజాయ్ చేయబోతున్నాను. I hope you like this video. If you like this video, please like the video, share the video and subscribe to my channel. Thank you so much guys. Bye bye.